నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. విలువలు నమ్ముకున్న సిద్ధాంతాల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందన్న మోదీ. ఏపీకి సిఫిఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. పెట్టుబడుల్లో దాదాపు 50% విశాఖకు రాబోతున్నాయని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు. అన్ని రకాల టికెట్లు రద్దు చేసి ఉచిత దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు. ఈ నెల 16 నుండి వారం రోజుల పాటు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ వెల్లడించిన కలెక్టర్ లక్ష్మీషా. ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు డబుల్ ప్రయోజనాలు ఉంటాయని వెల్లడి. సీఎంగా 15 ఏళ్లు ప్రయాణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్లో అభినందనలు తెలిపారు. దూరదృష్టి, నిబద్ధత, విలువల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందని మోదీ అన్నారు. ఇరువురు సీఎంలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కలిసి పనిచేశామని నాటి సంగతులను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికి చంద్రబాబు చేస్తున్న కృషి కొనసాగాలని, ప్రజా సంక్షేమ బాటలో సీఎం చంద్రబాబు అంకిత భావంతో చేస్తున్న కృషి మరింత ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేయగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. నేడు విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా విశాఖ రూపుదిద్దుకుంటుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. సముద్రపు కేబుల్ కనెక్టివిటీ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని చెప్పారు. విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధా సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ మధురవాడ ఐటీ పార్క్లోని హిల్ నెంబర్ 3లో సిఫి ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. మధురవాడలోని ఐటీ పార్కుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్కు మంగళ వాయిద్యాలతో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినప్పటికీ ఆదివారం నాటికి భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తుల రద్దీని అదుపు చేయడానికి ఇంద్రకీలాద్రిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అన్ని క్యూ లైన్లు ఉచితం చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తజన కెరటాలతో ఇంద్రకీలాద్రి పోటెత్తుతోంది. మునుపెన్నడూ లేనంతగా భక్తులు ఇతర జిల్లాలు, రాష్ట్రాలు దాటి తరలివస్తున్నారు. ఇంద్రకీలాద్రికి ఉప్పొంగిన భక్తజన ప్రవాహంతో ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది. ఇంద్రకీలాద్రి మొత్తం భక్తులు కోలాహలంగా మారి పూర్తి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సీనా నాయక్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్నానపు ఘాట్లు, కేశ ఖండనశాల క్యూలైన్లు, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం విక్రయ కేంద్రాలు వంటి ప్రాంతాలలో అవసరమైన చర్యలు చేపట్టారు. ఈవో సీనా నాయక్ భక్తులు రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లు ఉచితం చేసి అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నిరుపేదలు, చిరు వ్యాపారుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. శనివారం సాయంత్రం సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో P4 పథకం కింద పలువురికి తోపుడు బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నిరుపేదలు, స్ట్రీట్ వెండర్లు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వ్యక్తిగత నిధులతో ఈ సహాయం చేస్తున్నానని తెలిపారు. అదనంగా బ్యాంకుల ద్వారా రుణాలు, స్వచ్ఛంద సంస్థల మద్దతుతో అవసరమైన పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిరు వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాం. జోన్లు వారీగా వాళ్ళు
ఆ జోన్లో వ్యాపారం చేసుకునే దానికి ఎటువంటి పోలీసు ఇబ్బందులు కానీ అధికారుల ఇబ్బందులు కానీ లేకుండా గ్రీన్ జోను, ఆరెంజ్ జోను అలాగే పెట్టి చిరు వ్యాపారులకు అండగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా చిరు వ్యాపారులకి స్ట్రీట్ వెండర్ లైసెన్సులు ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీము ఎటువంటి హామీ లేకుండా 15,000 రూపాయలు స్ట్రైట్గా బ్యాంకులో ఆధార్ కార్డు ద్వారా వాళ్ళకి లోను ఇప్పించే సదుపాయం. ఆ లోన్ కట్టేస్తే మళ్ళీ 30,000, 40,000, 50,000 అలా ₹1,00,000 వరకు కూడా వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే లోన్ను కూడా పెట్టాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో 2024 ఎన్నికైనాక ఈ 16 నెలల్లో 200 పైగా మరి తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ ఇచ్చి చిరు వ్యాపారులకు ఉచితంగా ఇచ్చి అండగా ఉన్నాం. అన్ని రకాలుగా పేదరికం లేని సమాజం చూస్తున్న లక్ష్యంగా చిరు వ్యాపారులకు అండగా ఉండటమే లక్ష్యంగా, ఆటో కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకి అన్ని రకాలుగా అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం రెండింటిని కూడా సమానంగా తీసుకెళ్తాం. చిరు వ్యాపారులకి మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి వాళ్ళ ఆధ్వర్యంలో నాకు P4 పథకం కింద మన మిక్చర్ బండి, తోపుడు బండి ఇవ్వడం జరిగింది. ఈ రోజున స్ట్రీట్ వెండర్స్కి ఆర్థిక సహాయం చేయడం కానీ, స్ట్రీట్ వెండర్స్కి బళ్ళు ఇవ్వడం కానీ టీడీపీ గవర్నమెంట్లో చేయడం జరుగుతుంది. ఫుడ్ వెండర్ లైసెన్సెస్ కూడా అప్రూవల్ కొన్ని రోజుల్లో రాబోతుంది. ఈరోజు ఈ పథకం నాకు ఇవ్వడం వల్ల నా కుటుంబానికి మంచి పోషణ జరుగుతుంది. అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనగణమన. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్తీ మద్యానికి మూల కారణం జగన్ అని, ఇక్కడ సరిపోక కల్తీ మద్యం వ్యాపారాన్ని సౌత్ ఆఫ్రికాకు విస్తరించారని, తన బినామీలతో అక్కడ కల్తీ మద్యం వ్యాపారం చేయించారని ఆరోపించారు. జయచంద్రారెడ్డిని ఎన్నికలకు ముందు టీడీపీలోకి వైసీపీ కోవర్టుగా పంపారని ఆరోపించారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం అంటే గత 6 సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కాదని చెప్పే ధైర్యం మీకుందా? ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను. మీరు మీ పత్రిక, మీ చెత్త ఛానల్లో మీరు ఏదేదో చూపించవచ్చు. క్రెడిబిలిటీ లేని పత్రిక, క్రెడిబిలిటీ లేని ఛానల్. నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు, నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు, నీ పార్టీ కరపత్రిక. దట్ ఈజ్ యువర్ వాయిస్. సాక్షి పత్రిక, దట్ ఈజ్ యువర్ వాయిస్. ఎవరు నమ్మరు దాన్ని. కల్తీ మద్యానికి మూల విరాట్ మీరు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు. కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు. కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు, కానీ రికార్డు ఎక్కడికి పోతుంది? రికార్డుని ఎలా కాదనరు మీరు? చరిత్రను ఎవరు కాదంటారు మీరు? వాస్తవాలను ఎలా కాదంటారు? నేను 1 by 1 అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం. అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, ఆయన ఒక బార్ నడుపుతారు. ఆ బార్లో కల్తీ మద్యం తాగి 6 చనిపోయారు. అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎందుకు ఈ రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే, మీరు నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నారు, తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు. ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి,
కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు. నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేరు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను. స్వర్ణాబార్లోనే కల్తీ పైన ఉంది ఇక్కడ, స్వర్ణాబార్లోనే కల్తీ. ఈ స్వర్ణాబార్ ఎవరిది? మల్లాది విష్ణు. మల్లాది విష్ణు ఎవరు? మీ నాయకుడు, తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు, మీకు అత్యంత సన్నిహితుడు. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కల్తీ మద్యానికి అతని బార్లో చనిపోతే అతన్ని ముద్దాయిగా పెట్టినట్టు. నెక్స్ట్ క్లిప్పింగ్ అయితే అతను ముద్దాయిగా పెట్టాను చూడు, ఏ9 ఇక్కడే ఉంది. ఏ9గా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్, దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు? మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా, కల్తీ మద్యానికి ఆద్యుడు కదా, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఏమైనా సమాధానం చెబుతారా? నెక్స్ట్ క్లిప్పింగ్ చూపించమ్మా. అది వదిలేద్దాం. అది విజయవాడలో జరిగింది. జంగారెడ్డిగూడెంలో 18 మంది చనిపోయారు కల్తీ మధ్య. మీరు యు ఆర్ ది చీఫ్ మినిస్టర్. అప్పుడు మీరే ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 18 మంది చనిపోయారు. చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? అది కల్తీ కాదు వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు. ఆ చనిపోయిన అతని భార్య ఆ వీడియో చూపించు తమ్ముడు, ఆ వీడియో చూపించి. మీకు కర్ర పట్టుకొని చెప్పాలనేది నా ఉద్దేశం. కర్ర పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వరకు చారా తాగే అలవాటు ఉంది కానిండి, ఎప్పుడు కూడా అలా లేదు. మొన్న నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న నా టైం రాకనే నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, పని చేయలు అని అన్నారండి, తీసుకెళ్ళిపోమన్నారండి. ఇంజక్షన్ చేసి పంపించేశారు. నిన్న నా టైం రాకనే ఇది అయిపోయింది. చాలాలో కల్తీ కలిపిందండి. గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలండి మా మీద. మరి రైట్, మళ్ళొక్కసారి ప్లే చేయమ్మా కైండ్లీ. ఒక్కసారి జగన్ గారికి వినపడిందో లేదో ఒక్కసారి. గారి పేరు శ్రీను అండి. ఆయన మొన్న నైట్ చారా తాగారండి బయటికి వెళ్ళి. ఆయనకి ఇది వరకు చారా తాగే అలవాటు ఉంది కానిండి, ఎప్పుడు కూడా అలా లేదు. మొన్న నైట్ తాగి వచ్చిన తర్వాత నిన్న నా టైం రాకనే నిన్న ఇదైపోయారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, పని చేయలు అని అన్నారండి, తీసుకెళ్ళిపోమన్నారండి. ఇంజక్షన్ చేసి పంపించేశారు. నిన్న నా టైం రాకనే ఇది అయిపోయింది. చాలాలో కల్తీ కలిపిందండి. గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవాలండి మా మీద. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 18 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోయారు. అది కల్తీ మద్యం అని ప్రూవ్ అయింది. కల్తీ మద్యం ఆమె చెబుతున్నారు, బాధితుడి భార్య ఆమె. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్తో ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు సూపర్ ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రతి కుటుంబానికి ప్రతి వ్యాపారానికి ఎంతో మేలు జరుగుతుందని, జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమి ఘాట్ బెరం పార్క్లో జరిగే గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్పై కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్య, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కలిసి ఆదివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, వాణిజ్యం వినోదానికి వేదికగా నిలిచే షాపింగ్ ఫెస్టివల్లో వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హస్తకళాకారులు ఇలా వివిధ వర్గాల వారు తమ స్టాల్స్ను ఏర్పాటు చేసుకుని బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవచ్చన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంతో పాటు దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తాయన్నారు. మెగా లక్కీ డ్రాలతో పాటు ఉత్తమ స్టాల్స్కు అవార్డులు కూడా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ ఫెస్ట్ను విజయవంతం చేయాలని, స్థానిక వ్యాపారులు, ప్రజలు ఫెస్ట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. అలాగే జీఎస్టీ సూపర్ సేవింగ్ సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉందో, సో దీంట్లో భాగంగా అందరికీ చైతన్యం రావాలి, అందరూ దీని గురించి తెలుసుకోవాలి, దీని గురించి అందరూ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటింగ్ పిలిచినాము. దీనికోసం వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ముందుగానే అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 మంత్ నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, జీఎస్టీ మనం కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద, అది
ఒక కన్స్యూమర్ గుడ్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు, ఏం తీసుకున్నా కూడా దాని మీద GST ఉండేది. ఆ GSTని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి. దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒక చిన్న అంకిఅంశాలు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ GST ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు GST అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది. మీకు తెలుసు 8,000 కోట్ల రూపాయలు అంత ఎంత. ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్గా తీసుకున్నా కూడా దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలే డబ్బు ఇది. సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ని ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి. అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ టేకప్ చేసాము. దీంట్లో స్కూల్స్, కాలేజెస్, సచివాలయాలు, అలాగే హాస్పిటల్స్, ఈ ఫార్మసిటికల్ రంగాల్లో ఏదైతే ఉన్నారో మెడికల్ షాప్స్, ప్రతి ఒక్కరిని మమేకం చేసి, ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికీ ఆల్రెడీ 3 వీక్స్ అయిపోతున్నాయి. దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు. ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ GST కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం. విశాఖపట్నంలోని ACA VDCA స్టేడియంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. ICC మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని ఒక గ్యాలరీకి ఒక గేటుకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ICC చైర్మన్ జై షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లెజెండరీ బ్యాటర్ మితాల్ రాజ్ పేరును స్టేడియంలోని ఏ గ్యాలరీకి నామకరణం చేశారు. అదేవిధంగా స్టేడియంలోని 3వ నెంబర్ గేటుకు మాజీ వికెట్ కీపర్ రావి కల్పన పేరును పెట్టారు. మంత్రి లోకేష్, జై షా ఈ నామకరణ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో BCCI నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మిథున్ మన్హాస్తో పాటు ఆంధ్ర క్రికెటర్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ACI కార్యదర్శి సానా సతీష్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిని యోగా క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు యోగా అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ అకాడమీ ద్వారా క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2032 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పతకాలు సాధించేలా తర్ఫీదు అందిస్తామని తెలిపారు. టీచర్స్ కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్లోని సాయి జ్యువెలర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తాజాగా విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన ఛాంపియన్షిప్ క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపిందన్నారు. అదే ఉత్సాహంతో అమరావతిలో యోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. విజయవాడలో జరిగిన జాతీయ పోటీల్లో నెల్లూరుకు చెందిన పి ప్రసూన స్వర్ణ పథకం, శ్రీకాళహస్తికి చెందిన ఏ సుజాత రజత పథకం సాధించారని తెలిపారు. అలాగే ఛత్తీస్గఢ్లో జరిగిన సీనియర్ ఏ విభాగంలో విజయవాడకు చెందిన శిరీష ప్రథమ బహుమతి గెలుచుకుందని చెప్పారు. ఈ నెల 13 నుండి 18 వరకు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు జరగనున్నాయని, వీటిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పోటీలకు యోగాసన భారత్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం తరపున న్యాయ నిర్ణేతలు, సాంకేతిక అధికారులు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అదే స్ఫూర్తితో అమరావతిలో యోగా అకాడమీని ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2032 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పతకాలు సాధించేలా తర్ఫీదు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. యాపిల్ ఎలివేటర్స్ సంస్థ తరపున విజేతలకు 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో ఒక జాతీయ స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగింది. అవి కూడా అధికారికంగా నిర్ధారించబడినటువంటి సంస్థ, జాతీయ సంస్థతో యోగాసన భారత్తో కలిసి ఒక పెద్ద ఎత్తున సుమారు 1,500 మంది క్రీడాకారులు కానీ, మేనేజర్లు కానీ,
సుమారు 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఈవెంటు గత నెల 27వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి విజయం కూడా సాధించడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో. ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం, అంత మంచి కార్యక్రమానికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, అసోసియేషన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఆ పోటీలు విజయవంతం కావడానికి సహకరించినటువంటి క్రీడాకారులకి, ఆయా రాష్ట్రాల యొక్క అసోసియేషన్లకి, ప్రత్యేకించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి యోగాసన భారత్ జయదీప్ ఆర్య గారికి, అలాగే ఉదిత్ షా గారికి, ఈ విధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి యోగాసన అంటే ఎలా జరుగుతుందో అని, ఈ ప్రాంతానికి యోగా అంటే అది మన జీవన శైలిని మార్చుకోవటం కోసం, లేదా ఆరోగ్యం కోసం, లేదా కొంత ఆధ్యాత్మికమైనటువంటి భావన కోసం అనేటువంటి పరిస్థితి నుంచి ఒక స్పోర్ట్గా, ఒక క్రీడగా అది రూపాంతరం చెందిన తర్వాత ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకించి దక్షిణాది కంటే కూడా, అందులో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో ఈ యోగా గురించి విస్తృతమైనటువంటి ప్రచారం కానీ, విస్తృతంగా దాని మీద యోగా సాధన చేసేటువంటి వ్యవస్థలు కానీ సుదీర్ఘకాలంగా ఉన్నాయి. రకరకాల ఆర్గనైజేషన్స్ పనిచేస్తూ వస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి యోగా క్రీడగా రూపాంతరం చెందక ముందు నుంచే నిష్ణాతులైనటువంటి వాళ్ళు సాధన ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఇప్పటి వరకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులైనటువంటి రామకృష్ణ ప్రసాద్ సార్ చాలా విషయాల గురించి మీకు చెప్పి ఉన్నారు. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఈవెంట్ సక్సెస్ చేయటం మాకు అవకాశం ఇచ్చినటువంటి జయదీప్ ఆర్య గారికి, ఉదిత్ షేత్ గారికి, అలానే నేషనల్స్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంత జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు చెరువు పక్కన కూర్చొని ఉన్నారు. సో ఫ్రంట్ ఎండ్లో మేము ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో మాకు ఎప్పుడు ఏ విషయంలో కొంత సలహాలు సూచనలు కావాలి అన్న వెంటనే విత్ ఇన్ సెకండ్ మాకు రెస్పాండ్ అయ్యి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. సో కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గౌరవ అధ్యక్షులు గారికి, అలానే కార్యదర్శి ప్రేమ్ కుమార్ సార్కి. సో కొన్ని చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు ఉండవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి అసోసియేషన్ సభ్యులు, పేరున నేను చెప్పలేను, కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ అమలులో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నరేంద్ర మోదీ తీసుకొచ్చిన సంస్కరణలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చక్కగా అమలు చేస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ డొంక రోడ్డు చివర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి స్థానికులను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. నూనెలు తప్ప అన్ని వస్తువులపై ధరలు తగ్గాయని ప్రజలు చెప్తున్నారని, నూనెలపై కూడా పన్నులు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. జీఎస్టీలో తెచ్చిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్లడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ లేకపోవడం వల్ల చాలామంది ఇన్సూరెన్స్ ప్రీమియంలను తీసుకుంటున్నారని, దీనివల్ల వారి జీవితానికి భరోసా ఉంటుందన్నారు. బీమా తీసుకున్న వారికి జీవితంలో ఏ విధమైన ఇబ్బంది వచ్చినా వారికి ధైర్యంగా ఉంటుందని చెప్పారు. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అందరూ అభినందించాలన్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం గత 8 నెలలుగా ఆలోచనలు చేసి ఈ సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. జీఎస్టీపై సంస్కరణలకు మొదటిసారిగా మద్దతు తెలియజేసిన ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ భారతదేశంలో ఏమి నడుస్తుందంటే
జిఎస్టీ విప్లవం నడుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా మోడీ గారు ఇచ్చిన సంస్కరణలతో మా కుటుంబంలో నెలకి ఇంత ఆదా అవుతుంది, వాళ్ళు కొనే వస్తువుల మీద యావరేజ్న నెలకి 5 నుంచి 7,000 దాకా ఆదా అవుతుందని చెప్పే పరిస్థితులు వాళ్ళ పబ్లిక్ ఉన్నారు. ఇవాళ ఒక షాపును కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ షాపు ఓనర్ గారితో కూడా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఒక నూనెలు తప్ప అన్ని వస్తువుల మీద ఎంతో కొంత రాయితీ వచ్చింది, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ నూనె కూడా తగ్గితే ఇంకా బాగుంటుందని వారు ఆలోచన చెప్పారు. ఎందుకంటే నూనె అంటే అది నిత్యావసర వస్తువు కాబట్టి దానిలో గతంలోనే దానికి జిఎస్టీ మినిమం 5 వేయటం వలన ఇంకా కూడా ఏమీ మార్పు రాగా అది అంటే వాళ్ళు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ చెబుతా ఉన్నా. వాళ్ళు అన్నీ తగ్గినాయి, ఇది మాత్రం ఎందుకు ఉంచారు, ఇది కూడా తగ్గిస్తే బాగుండేది కదా అన్నారు. అంటే ఇవాళ ఆయన జిఎస్టీలో ఆయన చేసిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఇవాళ ఒక ఏసీ కొనే స్తోమత వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు 15,000 తగ్గింది, 20,000 తగ్గింది. కారు కొనే ఆయనకి 80,000 తగ్గింది అంటూ ఉన్నారు. అది ఇన్సూరెన్స్ పాలసీ ఇవాళ దానివల్ల భద్రత పెరిగింది. ఇన్సూరెన్స్ పాలసీ వలన భద్రత పెరిగింది. ఇవాళ మనం 50,000 కట్టే పరిస్థితిలో దానికి సుమారు 20% అంటే 10,000 రూపాయలు రిడక్షన్ రావడం వలన ప్రజలు ఎక్కువగా ఇన్సూరెన్స్ మీద కూడా కడతా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ అట్రాక్షన్ వలన ఇన్సూరెన్స్ కట్టుకుంటే రేపు ఏ ఇబ్బంది వచ్చినా, ఏదైనా అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక్క పైసా ఖర్చు కాకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మోడీ గారిని ప్రతి ఒక్కరు అభినందించాలా. ఇవాళ అదేవిధంగా వ్యవసాయం వీటి మీద ఏ విధమైన విధానాలు చేస్తే ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉంటాడనేది ఆలోచన చేస్తున్నారు. ఇవాళ జిఎస్టీ ఆయన ఇవాళ ఆయన మనసులో వచ్చింది కాదు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒకసారి చెబుతూ ఉన్నారు. ఈ జిఎస్టీ గురించి సుమారు 8 నెలల నుంచి 2024లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి జిఎస్టీ మీద ప్రతి ఒక్క సామాన్యుడికి లాభం చేకూరేటట్టు చేయాలి, ఎలా చేయాలనే దాని మీద 9 నెలల నుంచో 10 నెలల నుంచో అనేక రకాల క్యాలిక్యులేషన్లు చేసి ఈ మార్పులు తీసుకొచ్చి ఒకేసారి ఒక పూల బాంబు పేలితే పూలన్నీ ఎట్టా జనాల మీద పడితే ఎంత ఆనందంగా ఉంటారో ఆ విధంగా ఒకేసారి అనౌన్స్ చేసేప్పటికి అందరికి కూడా ఆనందం కలిగింది. పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ షేక్ బాజీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోర్ నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సంతకాల సేకరణకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. ఓట్లను దొంగిలించి అధికారంలోకి రావటం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ షేక్ బాజీ పిలుపునిచ్చారు. మన ఓట్లను కాజేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజలు ఉద్యమించాలన్నారు. మోడీ అసలు స్వరూపాన్ని చూసి దేశ ప్రజలు నిర్ఘాంతపోయారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారన్నారు. దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ఇదే విధానంతో గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఓటు దొంగతనాన్ని చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు గెలిపించనున్నారని పేర్కొన్నారు. ఏపీసీసీ జనరల్ సెక్రటరీ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సూచనలను అనుసరించి జరుగుతున్న సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ సభ్యుడు షేక్ బషీర్, కాంగ్రెస్ పార్టీ 49వ డివిజన్ అధ్యక్షుడు పారా రాజు, వివిధ డివిజన్ల అధ్యక్షులు షేక్ గాలిబ్, సత్యవతి, షేక్ రియాజ్, అజ్మతుల్లా షరీఫ్, జడాకొండ, ఎస్కే సుబానీ, అమీర్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ నినాదంతో మరి ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాము. ఇవాళ దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 2-3 ఎలక్షన్ల నుండి
ఓట్లని దొంగతనం చేసి, అంటే ఉన్న ఓట్లని తీసేయటం, కొత్త ఓట్లని జాయిన్ చేయటం, వాళ్ళకు అనుకూలమైన వ్యవహారం నడుపుతూ అధికారంలోకి వస్తూ ఉంది. ఈ దేశంలో మరి లక్షలాది కోట్ల రూపాయల 38 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని నిర్వహించే ప్రభుత్వం ఎన్నుకుంటున్నప్పుడు మరి ఎంత నిజాయితీగా ప్రజల అభిష్టం మేరకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైతే కోరుకుంటారో వాళ్ళని ఎన్నుకోవాలా. కానీ ఓట్లను దొంగతనం చేసి, ఓట్లను తీసేసి, మ్యానిపులేట్ చేసి, మోసం చేసి అధికారంలోకి పదే 3 సార్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో వచ్చింది. దీన్ని రాహుల్ గాంధీ గారు మా పార్లమెంట్లో ప్రతిపక్ష నేత, మా ప్రియతమ నాయకుడైన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు. దేశం అంతా చర్చించుకుంటా ఉంది ఈరోజు. ఈ ప్రభుత్వం ఇంత మోసం చేసి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూని చేసి అధికారంలోకి వచ్చిందా అని ప్రజల్లో చర్చ స్టార్ట్ అయిపోయింది. సో మేము ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రజలారా రండి, మన ఓటు కాపాడుకుందాం. యాక్చువల్గా రాజ్యాంగం మనకి ఓటు హక్కు ఇచ్చింది, ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఇచ్చింది. మన ఓట్లని కాజేస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? ఏం చేయలేమా? ఇది మనం ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఈ రోజున ఏఐసిసి రాహుల్ గాంధీ గారు సూచనల మేరకు అసలుకి బీజేపీ గవర్నమెంట్ ఏర్పడి ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఏ రకంగా స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ అయినా ఎలక్షన్ కమిషన్ని ఎలా మిస్యూజ్ చేస్తూ వాళ్ళ అధికారం కోసం ఓట్లను ఎలా అక్రమాలు పాల్పడుతుందో ప్రజలకు తెలియజేయాలని ఒక ఆలోచనతో, ఇది ఏ ఒక్క పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ దీన్ని అందులో లోపాలను ఫస్ట్ నుంచి చెప్తానే ఉంది. ఇది అందరూ కూడా, ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకి, ప్రతి జర్నలిస్టులకి, అందరికీ, అన్ని వర్గాలకు అందరూ తెలియాల్సిన విషయం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయిన బాజీ గారి నాయకత్వంలో ఓట్ చోర్ గద్దీ చోడో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కర్ణాటక మహదేవ్పూర్లో ఒక ఇంట్లో 70 ఓట్లని నమోదు చేసి దొంగ ఓట్లు కార్యక్రమానికి శ్రీకారం చుడటం జరిగింది. అలాగే మహారాష్ట్రలో కూడా అక్కడ బీజేపీ అనుబంధంగా ఉన్న ఆ రాష్ట్రంలో గెలవటానికి కూడా సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ఓటింగ్ ముగింపు అయితే 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దొంగ ఓట్లకు పాల్పడటం జరిగింది. ఇలా బీహార్ రాష్ట్రంలో కూడా 70 లక్షల ఓట్లను తొలగించడంతో ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు వారు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు పర్యటించి ఈ ఎన్నికల కమిషన్ బీజేపీతో కుమ్మక్కై చేస్తున్నటువంటి తప్పుడు ఓట్ల మీద ఆయన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్స్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్యాన్ని అందించడం అభినందనీయమన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. నగరంలోని ఎంజే నాయుడు హాస్పిటల్లో 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రోగులకు అందిస్తున్న సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎముకల సాంద్రత పరీక్షను కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంజే నాయుడు హాస్పిటల్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్పొరేట్ వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు అందని ద్రాక్షగా ఉందని సీఎం చంద్రబాబు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం హాస్పిటల్ చైర్మన్ ఎంజే నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ మాధవి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో గత 39 సంవత్సరాలుగా అనేక ప్రపంచ స్థాయి అధునాతన వైద్య విధానాలతో నగర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతోనే గత 39 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ ఎంజే నాయుడు స్పష్టం చేశారు. 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరి విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే ఒక మంచి దృక్పథంతో నాయుడు గారు ఇది స్టార్ట్ చేశారు. దాన్ని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఏదో ఒక జాయింట్ ఈ 39 ఏళ్లలో అసలు మేము జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ వర్క్షాప్స్ డాక్టర్స్కి కండక్ట్ చేసి ఒక సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్గా కండక్ట్ చేసాము. పిఆర్పి సౌత్ ఇండియాలోనే సెకండ్ టైం చేసాము. ఒక సీఎం కానీ ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ ఏదైనా విజయవాడ ప్రజలకి అందుబాటులో మొదటిగా మేమే తీసుకొచ్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఇది 40th యానివర్సరీలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ ప్రజలందరికీ విజయవాడ ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానించిన అందరికీ ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా తక్కువలో చేయాలి. దానివల్ల అందరూ ముందుగానే కనుక్కొని ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే తెలుసుకుంటారు. ఎఫోర్డబుల్ కాస్ట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది మా వంతుగా ఈ ప్రయత్నం. ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో డెర్మటాలజీ, స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ మెడిసిన్, ఇది ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ సర్జరీకి సంబంధించినవి అన్నీ ఉచిత కన్సల్టేషన్స్తో పాటు అందరికీ ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ఎక్స్రే, ఫ్రీ బిఎండి టెస్ట్, డైటీషియన్, ఫిజియోథెరపీ సేవలు కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఎంఆర్ఐ 3000 ఇయర్ లాంగ్ ఎంఆర్ఐ అందరికీ అవసరమైన వారికి 3000కే విత్ ఫిల్ము, రేడియాలజిస్ట్ రిపోర్ట్తో సహా ఇస్తున్నాము. వాటికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్గా మనకేమంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసి మళ్ళీ వాళ్ళ బోన్లు అతికిచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంతకుముందు ఎలా ఉన్నారో ఆ విధంగా అయ్యేటట్టు కూడా చేస్తున్నాం అనమాట. ఇది ఆర్థోపెడిక్స్లో ఏ కాంప్లికేటెడ్ కేసు వచ్చినా కూడా మేము అతికించడంలో మాత్రం మామూలుగా బయట ఎన్ని సర్జరీలు చేయించుకున్నా కూడా దాన్ని నార్మల్ చేసి వాళ్ళని మళ్ళీ ప్రీవియస్ ఎట్లా వర్క్ చేసుకున్న అలా చేస్తున్నాము. ఇంకోటి అంటే మామూలుగా జాయింట్ రీప్లేస్మెంట్ కూడా లేటెస్ట్గా ఉన్నది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేసి అవన్నీ కూడా మామూలుగా రోబోటిక్ అనే అడ్వాన్స్డ్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా అది కూడా స్టార్ట్ చేస్తాం హాస్పిటల్లో. ఇంకా మనకేమంటే మామూలుగా ఎక్కువగా నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. డీజనరేటెడ్ డిస్క్ డిసీజ్ అని ఇవన్నీ కూడా క్రానిక్ పెయిన్స్ ఉంటాయి. వాటిలో వాళ్ళకి ఏమంటే మనకి మామూలుగా సింపుల్గా ఇంజక్షన్ల ద్వారానే అనమాట, సర్జరీ లేకుండా ఇంజక్షన్ ద్వారానే మామూలుగా ప్లేటెట్స్ ఇంజక్షన్, ఓజోన్, హైడ్రోజన్ అనే ఇంజెక్ట్ చేసి ఆ నర్వ్ సిస్టమ్ వాపురని తగ్గించేసి వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా నయం చేస్తున్నాను అనమాట. ఇప్పుడు గూడుతో బాగా స్టిఫ్నెస్ అని కొంతమంది వస్తుంటారు, మోకాలు నొప్పులు అన్నీ వస్తారు. ఇవన్నీ కూడా మామూలుగా ఇంజక్షన్ ద్వారానే ఈ మాలిక్యులర్ థెరపీ అంటారు, హైడ్రోజన్, ఓజోన్ అనేది ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్ అనమాట. వాటితో పిఆర్పి థెరపీ అని, ప్రోలో థెరపీ అని ఇవన్నీ కలిపి, స్టెమ్ సెల్ థెరపీ అన్నీ కలిపి వీలైనంత వరకు మన జాయింట్స్ మనకు ఉండేటట్టుగా ప్రిజర్వ్ చేస్తాం అనమాట. లాస్ట్ ఇంకా అన్నీ ఫెయిల్ అయినప్పుడు ఇంకా జాయింట్ రీప్లేస్మెంట్, అది కూడా 65-70 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఉపాధ్యాయులేనని, అటువంటి వారిని గౌరవించుకోవాలని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ టి క్రాంతి కుమార్ అన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టీచర్స్ డే సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట బెస్ట్ టీచర్స్ అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. పురస్కారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 325 నామినేషన్లు రాగా వారిలో 125 మందిని, అమెరికా నుండి 29 నామినేషన్లు రాగా వారిలో 5గురిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఉపాధ్యాయులేనని, అటువంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ టి క్రాంతి కుమార్ అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దేశంలోని 125 మంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట బెస్ట్ టీచర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆదివారం మొగల్రాజపురంలోని హోటల్ మినర్వా గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలోని అత్యున్నత విద్యావేత్తల్లో ఒకరైన, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు భారత గణతంత్ర 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు పురస్కారాలు అందచేయడం గర్వకారణమన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి టీచర్స్ డే సందర్భంగా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్ వెబినార్ అవార్డులు, మరో 2 విద్యార్థులకు ఇన్నోవేషన్ అవార్డును, 1 విద్యార్థికి బాల నాట్య మయూరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనువాదిని, ఏఐసిఈఓ, మినిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, ఏఐసిటిఈ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒకే వేదికపైన ఇంతమంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లను సత్కరించడం ముదావాహమని పేర్కొంటూ ఈ సందర్భంగా నిర్వాహకులను ప్రశంసించారు. ఉపాధ్యాయుల జీవితం మొత్తం వారి వృత్తితో పాటు విద్యార్థుల పట్ల ఉన్న మమకారం, జ్ఞానాన్ని పంచే తపనతో ఉంటుందని తెలిపారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ టీచర్స్కి. వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి
అందులో బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ మేము అవార్డ్స్ ఇవ్వడానికి మేము చీఫ్ గెస్ట్గా వచ్చాము. మాతో పాటు బుద్ధ సార్ కూడా వచ్చేస్తున్నారు. తర్వాత మిగతా డిగ్నిటరీస్ అంతా కూడా వచ్చున్నారు. సో ఇదేమిటంటే ఒక ఎంకరేజ్మెంట్, టీచర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మనకు సొసైటీకి మంచి టీచర్స్ కావాలి. ఇప్పుడు టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి సెమినార్లో కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మన కరికులంలోకి వస్తున్నాయి. సో అటువంటప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేము కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1500 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెషన్ కూడా జరుగుతూ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇంకా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి చూపెట్టడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టీచర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 325 నామినేషన్స్ వచ్చినాయి ఇండియా వైడ్లో. అండ్ ఫారెన్ కంట్రీస్ తరఫున ఒక 29 నామినేషన్స్ వచ్చినాయి. ఇండియాలో మేము 120 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫారెన్ కంట్రీస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని సత్కరిస్తున్నాము అని అంటే దేశాన్ని సత్కరిస్తున్నట్టేనండి. దేవాంగ సామాజిక వర్గానికి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగాశ్రయం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు దేవాంగులు కష్టపడ్డారని తెలిపారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగాసైనం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన దేవాంగ సామాజిక వర్గానికి చెందిన ఎన్డీఏ కూటమి నాయకులను గుర్తించి దేవాంగ కార్పొరేషన్ను వీలైనంత త్వరగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అమలు చేయాలని కోరారు. దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చెల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతలలో ప్రధాన వర్గమైన దేవాంగ సమాజానికి కార్పొరేషన్ ప్రకటించి న్యాయం చేయాలని విమర్శిస్తున్న వారి నోళ్లు మూయించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీ వర్గాలు అండగా ఉన్నాయని, అందులో దేవాంగ సమాజం కీలకమైనదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాల వైపు పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కమిటీలలో దేవాంగ సామాజిక వర్గానికి సముచిత న్యాయం కల్పించాలని కోరారు. జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్ఛార్జ్ గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షులు మన్నెముద్దు శ్రీనివాసులు, గుంటూరు దేవాంగ సంఘ అధ్యక్షులు వేమన దుర్గారావు, కార్యదర్శి కాలేపు సత్యనారాయణ, నక్కిన వీరభద్రరావు, సీనియర్ నాయకులు మచ్చా సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు గుత్తి త్యాగరాజు. ఆల్ ఇండియా దేవాంగన్ కోస్టా కోస్టీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్ఛార్జి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మీడియా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు గురించి విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఈ సమావేశం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, చేనేత సమాజంలో ముఖ్యంగా దేవాంగ సమాజానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎవరైతే గెలుపుకి కృషి చేశారో ఆ కృషి చేసిన వాళ్ళల్లో దేవాంగ సమాజానికి సంబంధించిన వాళ్ళని గుర్తించి ఈ దేవాంగ కార్పొరేషన్లో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు కల్పించి వాళ్ళని ఎగతాళి చేస్తున్న వాళ్ళకి చెంపబెట్టేలాగా దేవాంగ కార్పొరేషన్ని ప్రకటించాలని మేము హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారిని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది విజయానికి కృషి చేసినప్పటికీ మా సామాజిక వర్గానికి, దేవాంగ సామాజిక వర్గానికి చెందిన 15 లక్షల మందిలో కూడా మెజారిటీ వర్గం మీ వెలుపుకి కృషి చేసిన మాట వాస్తవం. ఇది
కాకపోతే మేము ఎక్కడా కూడా బహిరంగంగా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చేనేతలు, అందులో ప్రధానంగా దేవాంగులు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉంటారనేది అందరికీ తెలిసిన విషయం. స్వచ్ఛమైన ఆరాధన అనే థీమ్తో యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ స్పోక్స్ పర్సన్ వినోద్ కుమార్ తెలిపారు. భారతదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో 40 సమావేశాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. 17 భాషల్లో సంధ్యా భాషలో కూడా సమావేశాలు జరిగాయని అన్నారు. స్వచ్ఛమైన ఆరాధన అనే థీమ్తో యెహోవా సాక్షులు 3 రోజుల సమావేశాలు పోరంకి రూరల్లోని మురళీ రిసార్ట్స్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నుండి జరుగుతున్నాయి. సమావేశానికి వేరువేరు ప్రాంతాల నుండి దాదాపు 4000 మంది హాజరయ్యారు. స్వచ్ఛమైన ఆరాధన అంటే ఎలా ఉండాలి అనేది పలువురు వక్తలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రీజనల్ స్పోక్స్ పర్సన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆధ్యాత్మికత విషయాల పట్ల ప్రజలు ఉదాసీనంగా ఉన్నారన్నారు. అందుకే ఈ సమావేశంలో స్వచ్ఛమైన ఆరాధన అంటే ఏమిటి, ఈ లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు, సత్యం తెలుసుకోవడం వల్ల మంచి ప్రవర్తనతో ఎలా జీవించవచ్చు, కుటుంబంలో సంతోషాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే ప్రశ్నలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో 40 సమావేశాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. 17 భాషల్లో సంధ్య భాషలో కూడా సమావేశాలు జరుగుతాయని అన్నారు. తెలుగులో హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడలో సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. స్వచ్ఛమైన ఆరాధన యెహోవా సాక్షుల ప్రాదేశిక సమావేశాలు విజయవాడలో గత శుక్రవారం నుంచి జరుగుతున్నాయి. ఈరోజు ఆదివారంతో ఈ సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ సమావేశాలకి దాదాపు 4000 మంది పైనే హాజరయ్యారు. ముఖ్యంగా ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కోదాడ, మచిలీపట్నం, ఖమ్మం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో యెహోవా సాక్షులు హాజరయ్యారు. ఈ సమావేశం యొక్క ముఖ్యాంశం స్వచ్ఛమైన ఆరాధన. ఈ రోజుల్లో ప్రజలకి ఆరాధన పట్ల అంత ఆసక్తి ఉండట్లేదు. అలాంటి సందర్భాల్లో ఆరాధన స్వచ్ఛంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం, ఒక మనిషి మంచి ప్రవర్తనతో కలిగి జీవించటం ఎంత సంతోషాన్ని ఇస్తుందో ఈ సమావేశాలు ముఖ్యంగా వివరించాయి. ఈ సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ యెహోవా సాక్షులు ప్రతి సంవత్సరం కూడా ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో దాదాపు 40 సమావేశాలు వేరువేరు పట్టణాల్లో జరిగాయి. దాదాపు 17 భాషల్లో యెహోవా సాక్షులు ఈ సంవత్సరం రీజనల్ కన్వెన్షన్స్ని చేశారు. ముఖ్యంగా 17 భాషల్లో భారతీయ సంధ్యా భాష కూడా ఉంది. భారతీయ సంధ్యా భాషల్లో చాలామంది మాట్లాడలేని వాళ్ళు, అలాగే వినికిడి లేని వాళ్ళు ఈజీగా వాళ్ళు చాలా విషయాలు, ముఖ్యంగా ఉపయోగపడే విషయాలు తెలుసుకోవడానికి ఈ సంధ్యా భాష కన్వెన్షన్స్ కూడా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఈ కన్వెన్షన్స్లో పిల్లలు, పెద్దలు, వృద్ధులు, భార్యాభర్తలు కుటుంబాలుగా రావడం, అలాగే కుటుంబాలుగా సంతోషించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మేము ఇలాంటి సమావేశాలకి హాజరవ్వమని, అలాగే పూర్తి ప్రయోజనం పొందమని అందరినీ ఆహ్వానిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ. విలువలు నమ్ముకున్న సిద్ధాంతాల వల్లే చంద్రబాబు రాజకీయ జీవితం విజయవంతమైందన్న మోదీ. ఏపీకి సిఫిఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. పెట్టుబడుల్లో దాదాపు 50% విశాఖకు రాబోతున్నాయని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు. అన్ని రకాల టికెట్లు రద్దు చేసి ఉచిత దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు. ఈ నెల 16 నుండి వారం రోజుల పాటు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ వెల్లడించిన కలెక్టర్ లక్ష్మీషా. ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు డబుల్ ప్రయోజనాలు ఉంటాయని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.